చందమామ కథ. కోతిరాజు భార్యలు. ఒకానొక రాజుకి 7 భార్యలు. ఆయనకి అన్నీ ఉన్నాయి గాని సంతతి మాత్రం లేదు. ఇలా ఉండగా ఒక యతీశ్వరుడు కనపడి మంత్రమహిమ గల 6 అరటిపళ్ళు రాజుకిచ్చాడు. కాని తీరా చూస్తే అరటిపళ్ళు 6 మాత్రమే ఉన్నాయి. వీటిని 7 భార్యలకు ఎలా పంచటం? అదృష్టవశాత్తు ఆ సమయంలో కోటలో 6 రాళ్లు మాత్రమే ఉన్నారు. చిన్నరాణి చుట్టాలింటికి వెళ్ళింది. ఆమె వస్తే చూసుకోవచ్చులే అని చెప్పి రాజు 6 రాణులకు 6 అరటిపళ్ళు ఇచ్చాడు. ఇంతలో చిన్నరాణి వచ్చి తను లేకుండా వాళ్ళు ఇలా చేస్తారనే కోపంతో వాళ్ళు పారేసిన అరటి తొక్కలు తినేసింది. ఆమెను చూసిన అక్కలు, ఏమిటిది కోతిలాగా తొక్కలు తింటోంది, దీనికి కోతి పిల్లే పుడుతుంది అని గేలి చేశారు. అన్నట్టుగానే 6 రాణులకు 6 కొడుకులు పుట్టారు. చిన్నరాణికి కోతిపిల్ల పుట్టింది. ఆ కోతిపిల్లకి కోతిరాజు అని పేరు పెట్టారు. ఒకనాడు కొడుకులు 6 తండ్రి దగ్గరికి వెళ్లి ఓడ ప్రయాణం చేసి ప్రపంచం చుట్టి వస్తామని అన్నారు. దానికి రాజు సరే అన్నాడు. కోతిరాజు కూడా వస్తానంటే వాళ్ళు వీలు లేదని చెప్పి కసిరి కొట్టేశారు. అప్పుడు కోతిరాజు వాళ్ళకి తెలియకుండా ముందే పోయి ఓడలో ఒక మూలన నక్కి కూర్చున్నాడు. తర్వాత ఈ సంగతి తెలిసి అన్నలు ఆశ్చర్యపోయారు. ఓడ పోయి పోయి వారం రోజులకు ఒక తీరం చేరుకుంది. ఆ రాజ్యంలో గొప్ప కోలాహలంగా ఉంది. అదేమిటంటే తన సింహాసనానికి ఎదుట ఉన్న రాతిని ఎవరైతే ఎత్తగలరో వారికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని ఆ దేశపు రాజు ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకటన చూసి 6 అన్నదమ్ములు పోయి రాయి ఎత్తబోయారు. కాని కదపలేక తెల్లముఖాలేశారు. అప్పుడు కోతిరాజు దర్బారుకి వెళ్లి ఆ బ్రహ్మాండమైన రాతిని అవలీలగా పైకెత్తేసరికి అందరూ మెచ్చుకున్నారు. కోతిరాజును పెళ్లాడడం రాజకుమారికి ఇష్టం లేకపోయింది. కాని తాను చేసిన ప్రకటన తప్పకూడదని రాజు తన కూతురును ఒప్పించగా పెళ్లి జరిగింది. ఆ తర్వాత కోతిరాజు భార్యతో సహా వాళ్ళ దేశానికి బయలుదేరాడు. ఓడ వెళ్లి ఒక ద్వీపానికి చేరుకుంది. కోతిరాజుకి ఆ ద్వీపాన్నేలే రాజు కూతురు కనబడింది. ఆమె సౌందర్యవతి మాత్రమే కాక మంత్ర విద్యలో ప్రవీణురాలు. ఆ కోతిరాజు సుందరుడని శాపవశాన ఇలా ఉన్నాడని గ్రహించి అతనిని పెళ్లాడ్డానికి ఆమె నిశ్చయించుకుంది. ఆమె తన ఉద్దేశాన్ని కోతిరాజుకి తెలిపేసరికి అతను సమ్మతించాడు. పెళ్లైపోయింది. ఈమెను వెంట పెట్టుకుని కోతిరాజు ఓడ దగ్గరికి పోయేసరికి పెద్ద భార్య విచారంగా ఉండడం చూసి రెండవ భార్య, అక్క, నీ విచారానికి కారణమేంటి? నీ భర్త కురూపిగా ఉన్నాడనేనా లేక మరేదైనానా అని అడిగింది. అంతకంటే కారణం ఏముంటుంది అని పెద్ద భార్య అనేసరికి కోతిరాజు జన్మను గురించిన రహస్యం చెప్పి చిన్న భార్య పెద్ద భార్యను ధైర్యంగా ఉండమన్నది. చిన్న భార్య మంత్రబలం వల్ల కోతిరాజు కోతి చర్మం ఊడి కింద పడిపోయింది. అతను అపురూప సౌందర్యంతో ప్రకాశించే రాజకుమారుడిగా మారిపోయాడు. ఈ మార్పుకి భార్యలిద్దరూ సంతోషించి ఆ రాజకుమారుణ్ణి భక్తితో సేవిస్తూ అన్యోన్యంగా ఉన్నారు. చందమామ కథ. తెలివైన కూతురు. కొండయపాలెం అనే గ్రామంలో ఒక పండితుడు అతని భార్య ఉంటూ ఉండేవారు. తీర్థయాత్ర చేసుకొద్దామనే ఉద్దేశంతో పండితుడు శ్రమపడి 300 వెండి రూపాయలు సంపాదించాడు. 200 రూపాయలు తన చేతిలో పెట్టుకుని తక్కిన 100 రూపాయలతో తీర్థయాత్ర నుంచి తిరిగి వచ్చాక సమారాధనలు జరుపుదామని ఆ వెండి రూపాయలు ఒక ముంతలో పోసి మూతి బిగించి ఆ ఊరికల్లా పలుకుబడి గల వ్యాపారికి ఇచ్చి దాచమని చెప్పాడు. పండితుడు కుటుంబంతో సహా యాత్రకు పోవడం చూసి వ్యాపారికి ఆ సొమ్ము కాజేద్దామని బుద్ధి పుట్టింది. వెంటనే ఆ సొమ్ము తీసుకుని బదులుగా ఆ ముంతలో రాళ్లు రప్పలు పడేసి ఎప్పట్లాగే మూత బిగించాడు. భర్త చేస్తున్న ద్రోహం కనిపెట్టిన వ్యాపారి భార్య, ఇటువంటి పని వద్దు, మనకు శ్రేయస్సు కాదు అని అనేక విధాలా చెప్పి చూసింది. కాని వ్యాపారికి ఈ మాటలు నచ్చలేదు. మరికొద్ది రోజులకే పండితుడు యాత్రలు ముగించుకుని వచ్చేశాడు. వ్యాపారి దగ్గర దాచిపెట్టిన తన ముంత అడిగి తీసుకున్నాడు. తీరా ముంత తీసి చూసుకుంటే వెండి రూపాయలకు బదులు రాళ్లు రప్పలు ఉండేసరికి ఆయన గోల పెడుతూ పోయి గ్రామాధికారి దగ్గర ఫిర్యాదు చేశాడు. గ్రామాధికారి అంతా విని తీర్పు చెప్పడం ఎలాగనే విషయం ఏమీ తోచక ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఆయన కూతురు చాలా తెలివైంది. విచారించవద్దని ఆమె తండ్రికి ధైర్యం చెప్పి ఈ పేచి తానే పరిష్కరిస్తానన్నది. మర్నాడు పండితుడు, ఆయన భార్య, వ్యాపారి, అతని భార్య గ్రామాధికారి ఇంటి సావెట్లో హాజరయ్యారు. అక్కడ
అక్కడ మూత వేసిన 4 బుట్టలు సిద్ధంగా ఉన్నాయి. తన కూతురు సలహా ప్రకారం గ్రామాధికారి ఆ బుట్టలలో 2 పండితుడి దంపతుల నెత్తి మీదకు, తక్కిన 2 వ్యాపారి దంపతుల నెత్తి మీదకు ఎత్తించాడు. మీరు నలుగురు ఈ బుట్టలు మోసుకొని ఆ కనపడే పెద్ద మర్రి చెట్టు వరకు పోయిరండి, తీర్పు చెబుతా అంటూ గ్రామాధికారి పండితుడి దంపతులను తూర్పు దిక్కుకి, వ్యాపారిని అతని భార్యను పడమటి దిక్కుకి పంపించాడు. ఆ ప్రకారం నెత్తి మీద బుట్టలు పెట్టుకుని వాళ్లు పోతూ వాళ్ల తప్పును గురించి వాళ్లు ప్రసంగించుకున్నారు. చెబితే విన్నారు కాదు కదా, పాపం పండితుడిని దగా చేశారు అన్నది వ్యాపారి భార్య. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందు, అదే పోతుంది అన్నాడు వ్యాపారి. మనకు డబ్బు వదలి శని పట్టినట్టు పోయిన సొమ్ము పోగా ఈ మోత కూడా వచ్చిందే అన్నది పండితుడి భార్య. పూర్వజన్మ ఫలం అన్నాడు భర్త. నలుగురు తిరిగి గ్రామాధికారి దగ్గరికి వచ్చి వారి వారి బుట్టలు కింద పెట్టారు. ఆయన కూతురు బుట్టల మూతలు తీసేసరికి 4 పిల్లలు కాగితాలు చేత పట్టుకుని బిలబిలమంటూ బయటకు వచ్చారు. ఆ కాగితాల మీద వాళ్ళు అనుకున్న మాటలన్నీ స్పష్టంగా రాసి ఉన్నాయి. అప్పుడు గ్రామాధికారికి నిజానిజాలు సులువుగా తెలిసిపోయాయి. పండితుడి సొమ్ము ఆయనకు తిరిగిప్పించేసి వ్యాపారిని ఖైదులో వేయించారు. కూతురు తెలివి వల్ల గ్రామాధికారి ఇంత చక్కటి తీర్పు చెప్పగలిగాడు. చందమామ కథ. క్షమాగుణం విలువ. ఒక ఆధ్యాత్మిక గురువు తన శిష్యులని కొంతకాలం గమనించాక వారికో నీతిని బోధించదలిచాడు. ఓ రోజు వారందరినీ పిలిచి చెప్పాడు, మీరు ఒక్కొక్కరు ఎంతమందిని ద్వేషిస్తున్నారో అన్ని ఉడికిన బంగాళదుంపలని వంటశాలలోకి వెళ్లి తీసుకురండి అన్నాడు. వారంతా కొద్దిసేపట్లో బంగాళదుంపలతో వచ్చారు. అందరికీ గురువుగారు తలో చేతి సంచి ఇచ్చి చెప్పాడు, మీ బంగాళదుంపలన్నిటినీ ఈ సంచుల్లో నింపుకోండి అని. కొందరు 1, కొందరు 2, మరికొందరు 3, ఇంకొందరు 4. ఇలా వాళ్ళంతా తాము తెచ్చిన బంగాళదుంపలని తమకిచ్చిన ఆ సంచుల్లో నింపాక వారితో చెప్పాడు, మీరంతా ఓ వారం పాటు ఈ సంచులని మీతోనే ఉంచుకోవాలి. ఆఖరికి మీరు బహిర్భూమికి వెళ్లినా ఈ సంచులని మీ వెంటే తీసుకెళ్లాలి. వారం తర్వాత మళ్లీ నాకు కనబడండి అని. ఆ ప్రకారం శిష్యులు ఆ సంచీలని ఎల్లప్పుడూ తమ వెంటే ఉంచుకోసాగారు. రోజులు గడిచే కొద్దీ ఆ సంచీల్లోంచి చెడు వాసన రాసాగింది. అంతేకాక ఆ సంచీలు బరువుగా తోచసాగాయి. వారం ఎప్పుడవుతుందా అని భారంగా ఎదురు చూసిన ఆ శిష్యులు వారాంతంలో గురువుగారి దగ్గరికి వెళ్లారు. ఆయన వాళ్ల వంక వాత్సల్యంగా చూస్తూ అడిగాడు, వారం రోజుల పాటు బంగాళదుంపల సంచిని మోసిన అనుభవం ఎలా ఉంది మీకు? వెంటనే శిష్యులంతా ఆ వారం పాటు ఆ బరువైన వాసన వేసే బంగాళదుంపల సంచీలను మోయడంలోని బాధని ఏకరవు పెట్టారు. అప్పుడు గురువుగారు వాళ్లతో ఇలా చెప్పాడు, ఇతరుల మీద మీరు పెంచుకున్న ద్వేషాన్ని మీ హృదయంలో మోస్తున్నప్పుడు కూడా జరిగేది ఇదే. ఆ ద్వేషం తాలూకు చెడు వాసన, బరువు మీ హృదయాన్ని పాడు చేస్తాయి. ఒక్క వారం రోజులే మీరు బంగాళదుంపలని భరించలేకపోయారు, మరి జీవితాంతం ఇతరుల మీద మీకు గల ద్వేషం, బరువు, వాసనలని ఎలా భరించగలరు? మన శత్రువులను క్షమించడం అంటే మనం వారికి సేవ చేయడం కాదు, మనకి మనమే సేవ చేసుకోవడం, మనల్ని మనమే ఉద్ధరించుకోవడం అన్నారు. శిష్యులకి అంతకాలము తమ గురువు పదే పదే క్షమాగుణం గురించి బోధించిందంతా ఒక్క క్షణంలో అర్థమైంది. ఆ తర్వాత వారంతా తమకి ద్రోహం చేసిన వారందరి మీద గల ద్వేషభావాన్ని క్రమంగా పోగొట్టుకున్నారు.